ఓం పరబ్రహ్మణే నమః. అథర్వణ వేదము 7వ కాండము 55వ సూక్తంలో 1వ మంత్రం. ఇందలి విషయం ఆనంద ప్రాప్తికి ప్రార్థన. ఆనందం అంటే సంతోషము కాదు, సుఖము కాదు, ఇది భిన్నమైనది. సుఖము అంటే అంటే అది ఇంద్రియాలని అంటారు. అది సుఖమైన దుఃఖమైన ఇంద్రియాల ద్వారా ప్రాప్తించేది. సంతోషం అంటే మనం ఏదైనా వార్త విన్నప్పుడు, శుభవార్త విన్నప్పుడు మనం పొందే అనుభూతి సంతోషము. ఇంద్రియాల ద్వారా పొందే అనుభూతి సుఖము. పరమాత్మని ఈ రెండిటి ద్వారా పొందలేము. అటు ఇంద్రియాల ద్వారా కానీ మనసు ద్వారా కానీ పొందలేము. ఆనందం అనేది అంతరంగంలో ఈశ్వర ఉపాసనలో ప్రాప్తించేది ఆనందం. దానికోసం ప్రార్థన ఈ మంత్రం చెప్తున్నారు. ఓం ఏతే పంథానో వదివో ఏభిర్వస్వమైరయః తేభిః సుమ్నయా దేహినో వసో. ఇందలి ప్రతి పదార్థము. ఓ ఇంద్ర పరమాత్మ, తే నీ యొక్క ఏ పంథానః మార్గములు అంటే ప్రేరక శక్తులు కలవో, ఏవి దివః ప్రకాశమానుడైనటువంటి ఆ సూర్యుని మరియు సమగ్ర ద్యులోకమును కూడా, ద్యు అంటే ప్రకాశం ఇచ్చేటటువంటి లోకములు అంటే నక్షత్రాలు, సూర్యుడు, ఇవి ప్రకాశిస్తుంటాయి. ఈ లోకములను అధీనమందుంచుకొనినచో ఏభిహి వేనిచే నీవు విశ్వం సమస్త విశ్వమును నీవు ఐరయః నడుపుచున్నావు. ఆ తేభిహి శక్తుల చేత వసో సమస్త బ్రహ్మాండమును నడుపుచున్న పరమేశ్వర, నహ మమ్ము సుమ్నయా సుఖకర దశలో ఆదేహి ఉంచుము. అది ఇందలి భావార్థము. పరమేశ్వర, విశ్వమును నియమపూర్వకముగా నడుపు నీ దివ్య శక్తుల చేత మమ్ము సరైన మార్గమున నడిపించి ఆనందమును కలుగుజేయుము. ఇందులో ధ్యౌ అంటే బ్రహ్మాండ కపాలము కింద ఏ ప్రాణ మార్గములు కలవో వేనిచే ఈ సమస్త దేహము ప్రేరితమై సంచరించుచున్నదో ఆ ఇంద్రియముల లేదా ప్రాణముల సహితముగా హే వసో ఆత్మన్ మమ్ము సుమ్నయ సుమన సుషుమ్న నాడి ద్వారా సమాధి దశకు చేర్చము. ఇది ఈ మంత్రం నుండి భావార్థము. ఇక్కడ ఆనందం అంటే భౌతిక పదార్థాలలో లేనిది ఆనందం. పరమాత్మ చైతన్యమైనటువంటి సర్వవ్యాపి పరమాత్మలో ఆనందం ఉన్నది. అందుకోసం ఆ ఆనందాన్ని పొందాలంటే మనము యోగ మార్గమే శరణ్యము. అష్టాంగ యోగ మార్గము ద్వారా ప్రాణవాయువును సుషుమ్న నాడి ద్వారా నడిపించి సహస్రారానికి చేర్చి ఆ చేర్చదానగా వచ్చే ప్రయత్నంలో మనకి ఇంద్రియములు, మనస్సు వాటికి అతీతమైనటువంటి ఆ పరమ చైతన్య శక్తిని, దాని యొక్క ఆనందాన్ని పొందుతాము.
ఇక్కడ బ్రహ్మాండ కపాలము కింద ఏ ప్రాణ మార్గములు కలవో అంటే ఇక్కడ సుషుమ్నా నాడి ఎక్కడ ప్రారంభమవుతుంది? మూలాధార స్వాధిష్టానం ద్వారా, మూలాధారము, స్వాధిష్టానం, మణిపురము, అనాహత, విశుద్ధ ఆజ్ఞ, ఆ తర్వాత కపాలం పైన సహస్రారం. దాని ద్వారా ఆ యొక్క ప్రాణములు సహితం ప్రాణవాయువును దాన్ని నడిపించి అప్పుడు సమాధి స్థితికి చేరడం జరుగుతుంది మన ఆత్మ. తద్వారా అక్కడ ఉన్నటువంటి సుమ్నము ఏదైతే మోక్షానంద ప్రాప్తి, మోక్షము ద్వారా మోక్షం పొందిన అనంతరం మనకు కలిగేటటువంటి కేవల సుఖము, అదే ఆనందము ఏదైతే ఉందో దానిని పొందడం కోసం పరమాత్మను ప్రార్థిస్తున్నాం. ఓం ఇతి శంభుః.